జై కేసీఆర్, జై తెలంగాణ. తెలంగాణ రాష్ట్రంలో మరొక పార్టీ వచ్చింది. ఎన్ని పార్టీలైనా పెట్టుకోవచ్చు, ఎన్ని సంఘాలైనా పెట్టుకోవచ్చు, ఎవరైనా చేయొచ్చు. కానీ కన్నతండ్రి మీద ఎవరైనా సెటైర్లు వేసి కన్నతండ్రిని మాట్లాడే వాళ్ళని ఎవరైనా చూసిరా? మన తెలంగాణలో ఉన్నది కవిత గారని, తెలంగాణలో ఉన్నది. సమాజం ఒప్పుకుంటుందా? కేసీఆర్ గారు లేకపోతే, కేసీఆర్ గారు రాకపోతే మీరెక్కడా, మీ బతికెక్కడా? కేసీఆర్ గారు మిమ్మల్ని పెంచి పెద్ద చేసి చదివించి గొప్ప నాయకురాలిగా తయారు చేసి మీకు ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ, ఎంపీ గెలిపిస్తే చివరికి వచ్చేవరకు కేసీఆర్ గారిని మరబొమ్మ అంటారా? ఎందుకు అలా అంటున్నారు? అసలు మిమ్మల్ని ఎవరు అనిపిస్తున్నారు? మీరు ఏ విధంగా అంటున్నారు? రేపు రాబోయే తరానికి, తెలంగాణ సమాజానికి ఏం సమాధానం ఇది? తండ్రులకు ఇచ్చే గౌరవం ఇదేనా? మీలాగే ఇంక ఇతర ఆడపిల్లలు కూడా అలాగే అంటారు కదా. ఏది? ఎందుకు మాట్లాడుతున్నారు? దయచేసి కేసీఆర్ గారి మీద మీరు ఏమి మాటలు మాట్లాడవద్దు. మీరు ఎన్ని జిమిక్కులు, ఎన్ని మ్యాజిక్లు, ఎన్ని చేసినా మీలో ప్రవహించే రక్తం కేసీఆర్ది. కేసీఆర్ బిడ్డవే అంటారు, కానీ నేను కాదు అని, నాకేదో అన్యాయం జరిగిందని, నీకు జరిగిన అన్యాయం తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ రుద్దితే తెలంగాణ ప్రజలు చూస్తారా నీకేం అన్యాయం జరిగింది? అలా కాదు. మీరు తప్పుడు సమాచారం ఇచ్చి తండ్రిని ఇలా అవమానించినట్టుగా మాట్లాడితే తెలంగాణ ప్రజలు ఒప్పుకోరు. కేసీఆర్ గారు తెలంగాణ ప్రజల్లో ఒక ధైర్యం, తెలంగాణ ప్రజల గుండెల్లో గూడు కట్టుకున్న మహానీయుడు కేసీఆర్ గారు. వారినే మీ ఇష్టానుసారంగా మాట్లాడితే తెలంగాణ ప్రజలు, తెలంగాణ మహిళా సమాజం చాలా ఓపికతో చూస్తూ ఉంది. ఇంకా కేసీఆర్ గారి కూతురే అని చూస్తుంది. జాగ్రత్త. కేసీఆర్ గారి పేరు మాత్రం మీరు తీయవద్దు. అధికార పార్టీ, వేరే పార్టీల మీద మాట్లాడండి, ప్రజల గురించి మాట్లాడు, ప్రజల గురించి, ప్రజల అవసరాల గురించి మాట్లాడు. అంతేగాని నేను ప్రధానమంత్రి, నేను ముఖ్యమంత్రిని అయితే నువ్వు ఏదన్నాగా అయినా నువ్వు కేసీఆర్ బిడ్డవే కదా, మరి అలా ఎందుకు మాట్లాడుతున్నారో మాకు అర్థమవుతలేదు. జాగ్రత్త. కేసీఆర్ గారి పేరు మాత్రం మీరు తీయద్దు. అదే నేను తెలియజేసేది. జై కేసీఆర్, జై కేటీఆర్, జై తెలంగాణ, జై కేసీఆర్ వీరాభిమాన సంఘం. ఇట్లు జలగం చంద్రయ్య.